వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మే నెల సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. లాభస్థానం ముందు ఉండేటువంటి శనేశ్వరుడు, లాభస్థానం ముందు ఉన్నటువంటి శుక్రగ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ మాసంలోనే జన్మగురుని యొక్క దోషం తొలగిపోతూ ఉన్నది. 2వ స్థానమందు గురుని యొక్క స్థితి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు. అలాగే దశమ కేంద్రంలోకి రాహు వెళ్ళడం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. దీనితో పాటుగా 3య స్థానమందు కుజుని యొక్క సంచారం కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే ప్రత్యేకించి ఈ నెలలో ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయి అంటే అది రవిగ్రహము, బుధగ్రహము. కేవలం 2 గ్రహాల ప్రతికూలత మాత్రమే వృషభ రాశి మీద కనబడుతూ ఉన్నది. ఇది చాలా చిన్న విషయం. ఒక్కొక్కసారి రవిగ్రహం ప్రతికూలించడం వల్ల కొంత నీరసము, నిస్సత్వ, అలాగే కొంత ఆత్మస్థైర్యం లోపించడము, లేదా ప్రత్యేకించి వ్యయస్థానంలో రవి ఉన్నప్పుడు స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. కొన్ని సందర్భాల్లో ధనాన్ని నష్టపోతూ ఉండేటువంటి పరిస్థితులు, కొంత ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా రవి వల్ల వస్తే రావచ్చు. కానీ మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల రవిచ్చేటువంటి చెడు కూడా కొంతవరకు దాన్ని మిగతా గ్రహాలతోటి ఓవర్కమ్ చేయగలుగుతారు. ఉదాహరణకి వ్యయస్థానం ముందు ఉన్నటువంటి రవి ఖర్చును సూచిస్తే, 3యంలో ఉండేటువంటి కుజుడు సౌఖ్యాన్ని, ధనలాభాన్ని కలిగిస్తూ ఉంటారు. అంటే రవిచ్చే చెడు ఫలితాన్ని కుజుడు తీసేస్తారు. ఇంకా దానితో పాటుగా లాభస్థానం ముందు శనేశ్వరుడు ధనధాన్యాది వృద్ధించ అన్నారు. అంటే ఆర్థికంగా కొంత ఖర్చులున్నా దాన్ని మించినటువంటి ఆదాయం వల్ల ఆర్థిక లోటు అనేటువంటిది ఉండదు. ఇక బుధుడు బుద్ధికారకమైనటువంటి గ్రహం. అటు 12వ స్థానమందు జన్మరాశి యందు స్థితులై ఉండడం వల్ల కొంత బుద్ధి చాంచల్యాన్ని కలిగించినప్పటికీ, దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిని వదిలిపెట్టి 2వ స్థానానికి వెళ్ళినప్పుడు ఆయనే మేధస్సుకు కారణం కాబట్టి బుధుడిచ్చే చెడు ఫలితాలని గురుడు తీసేస్తాడు. అలాగే లాభస్థానమందు శని, శుక్రగ్రహాలు, దశమంలో రాహు, ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తులే. గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం. ఇక్కడ ఈ గ్రహ సంపత్తి ఏం చేస్తోంది? సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి విధంగాను, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి, లేదా ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కలగడానికి, సంతతి కలగడానికి, వివాహం జరగడానికి, లేదా ఏదైనా ఒక శుభ కార్యక్రమం జరపడానికి, ఇలా ఆనందదాయకమైనటువంటి విషయాలకి ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాభివృద్ధికి, విస్తరణకి, చదువుకునేటువంటి వారు చాలా కాలంగా చదివి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉండి, అంటే ఏదైనా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాసేటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు, వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను సూచిస్తుంది. కుటుంబపరమైనటువంటి సంతోషానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది.
ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రవి బుధుల తాలూకు వ్యతిరేకత మే నెలలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా వాటిని అధిగమించేలాగా, అంటే రెండు గ్రహాలు ఇచ్చేటువంటి దోషాన్ని తీసేసేటువంటి విధంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మే నెలంతా కూడా వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలనే మనం చూడవచ్చును. ఇంకా ఈ రవి బుధుల తాలూకు వ్యతిరేకతలను కూడా తగ్గించుకోవడానికి ప్రత్యేకించి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే ఆదివారం నాడు మధ్యమాంసాలని భుజించకుండా, ప్రత్యేకించి తైల సంస్కారాలు అవి చేయకుండా ఏదైనా సూర్యోపాసన లేదా ఆ రోజు మడిగా పరవాన్నం వండుకుని దాన్నే రోజంతా కూడా భుజిస్తూ ఉండడం, ఆవు పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయడం, జిల్లేడు పువ్వులను మాలగా కట్టి శివునికి సమర్పించడం, ఇటువంటివి చేస్తూ ఉండడం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల కూడా ఈ మే నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు పొందగలుగుతారు. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియకి అక్షయ తృతీయ అనేటువంటిది పేరు. నిజానికి జ్యోతిష్ శాస్త్రమందు తదియ అనేటువంటి తిథికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రత్యేకించి తదియ తిథికి గౌరీదేవి అనగా పార్వతీదేవి ఆధిపత్యాన్ని వహిస్తారు, అధిదేవతగా చెప్తారు. మరి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొంటే మనకి అదృష్ట యోగం పడుతుంది, ఏ వస్తువులను కొంటే దురదృష్టం పట్టి దరిద్ర లక్ష్మి ఇంట్లోకి వస్తుంది అనగా అలక్ష్మీ దోషం పట్టుకుంటుంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మందిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి? ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ రోజున గనక బంగారం కొంటే అది అక్షయమవుతుంది అనేటువంటి మాట. అంటే బంగారం కొంటూ ఉంటాము లేదా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రాము బంగారం అయినా సరే మనం కొనాలి అనేటువంటి విషయం. అయితే ఇది చాలా పొరపాటుగా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏంటంటే నిజానికి అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే, మీరు గమనించండి, వైశాఖ మాసంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. అలాగే వైశాఖ మాసం నుండే కొంత ఈ గ్రీష్మ ఋతువు, ఇక ఈ వైశాఖం పోతే గ్రీష్మ ఋతువు వస్తుంది కాబట్టి ఇది సంధికాలంలో ప్రత్యేకించి ఎండలు అప్పుడప్పుడే పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వైశాఖ శుద్ధ తృతీయ నాడే చందనోత్సవం చేస్తారు. ఎక్కడ? వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవాలయం సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం, అంటే ఆ రోజే నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేసి మరలా చంద్రాన్ని పూస్తారు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే పరశురాముడి యొక్క జయంతి. మహానుభావుడు 21 మార్లు భూమండల ప్రదక్షిణం చేసి అందరినీ కూడా, అంటే ఆయన తన తండ్రికి రక్తతర్పణాన్ని వదిలేడు, క్షత్రియ సంహారం చేసి, అటువంటి మహానుభావుడైనటువంటి పరశురాముని యొక్క జయంతి. అంతేకాకుండా అక్షయ తృతీయకి పురాణ గాథ కూడా ఒకటి చెప్పబడింది. ఈ పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు అక్షయ పాత్రని ప్రసాదించినటువంటి రోజుగా, ద్రౌపదికి అక్షయ పాత్రని ఇచ్చినటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్తారు. మీరు చూడండి, అక్షయ పాత్ర అంటే ఆ పాత్రలో ఏది వేసినా సరే అక్షయం అవుతూ ఉంటుంది. ఒక మెతుకు వేస్తే బోళ్ళంతా ఆహారం వస్తుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రోజు బంగారం కొనాలి, ఈ రోజు ఏమో డబ్బులు దాచుకోవాలి, ఈ రోజు బట్టలు కొనుక్కోవాలి, వీటికన్నా ఈ రోజుకు ఉండేటువంటి నిజమైన ప్రాశస్త్యం ఏమిటి అంటే, అక్షయ తృతీయ రోజు చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.